పెద్దమ్మ సుగుణని పీడిస్తున్న అంతుపట్టని మాయదారి జబ్బు ఉన్నట్టుండి తిరగబడ్డ ఆ రోజు. అవును, ఆ రోజు రాత్రి హాస్పిటల్కి వెళుతూ ఋషిని పక్కింట్లో అప్పచెప్పాను. మా కుటుంబంతో అనసూయ వాళ్ళ కుటుంబానికి చాలా కాలపు స్నేహం. నేను వస్తానంటూ అమ్మా అని పెట్టిన ఋషి ఆక్రందన సుగుణ మనసును చేరిందో ఏమో. తను కొంచెం తేరుకుంది. అయితే ట్రీట్మెంట్ దాటి బయటికి వెళ్ళడానికి వీల్లేకపోవడంతో తను 3 నెలలకు పైగా హాస్పిటల్లోనే ఉండిపోవలసి వచ్చింది. ఆడతోడు లేని మా ఇంటిని అనసూయ సహాయం ఆదుకుంది. కలుపుకోలుగా తను అందించిన సేవ కంటికి రెప్పై కాపాడింది. ఈ సమయంలోనే మా ఇద్దరి మధ్య స్నేహం చనువు సాన్నిహిత్యమైంది. మగవాడికి ఆడదానికి మధ్య బలహీన క్షణాల చరిత్రలే ఎక్కువ. ఆ బలహీన క్షణాలే మా చేత బలహీనమైన తప్పు చేయించాయి. తప్పును ఎవరూ చూడలేదని, ఎవరికీ తెలియలేదనే ధైర్యం అదే తప్పుని మరెన్నిసార్లు చేయించింది. ఈ రహస్యాన్ని 2 కళ్ళు గమనిస్తున్నాయనే నిజం నాకు ఆలస్యంగా తెలిసింది. అమ్మను ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేని ఋషి అనసూయని ఆమె స్థానంలో ఊహించలేకపోయాడు. ఆ క్షణం తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఋషి ముఖం మీద నేను మూసిన తలుపుల వెనక వాడి మనస్తత్వం మరో రూపు దాలుస్తుందని తెలుసుకోలేకపోయాను. అయితే ఆ క్షణం నుండి నన్ను ఆవరించిన ఇన్ఫీరియారిటీ అన్కాన్షియస్ గా వాడి మీద కోపంగా రిఫ్లెక్ట్ అవుతూ వచ్చింది. తప్పు చేసే ముందు ఆడది భయపడుతుంది, చేశాక మగాడు భయపడతాడు. నా భయం నాలో పెనుభూతమవుతుండగానే అవును, నెలతప్పాను. తప్పు ఉప్పు తెలియని స్థితిలో చేసిన పనికి ఫలితం ఇప్పుడు నా కడుపులో పడింది. చేతులు కలిస్తేనే చప్పట్లు. జరిగిన దానికి మిమ్మల్ని మాత్రమే తప్పు పడితే ఆత్మవంచన అవుతుంది. మీరంటే అంతరాంతరాల్లో ఎక్కడో ఇష్టం ఉండబట్టేగా తెలిసి తప్పు కొప్పుకుంది. దీంతో ఆ తప్పును సర్దిద్దుకునే అవకాశం ఇవ్వండి. ఇద్దరం చేసింది ఒకే తప్పు. తను చేసిన తప్పుకు అనసూయకు తాళి ధైర్యాన్ని ఇచ్చింది. కట్టిన దగ్గర నుండి అదే తాళి నన్ను భయపెడుతూ వచ్చింది. ఎందుకు ఎందుకు? నేను పెళ్ళైన వాణ్ణి. ఇదే ఆ ప్రశ్నకు జవాబు. అక్రమ సంబంధం అంటే ఊహించని వికృత అనుభవాన్ని తెలుసుకునేసరికి నన్ను దాటిపోయిన పరిస్థితులు, జబ్బు తిరగబడి సుగుణ చావు బ్రతుకుల మధ్య ఉండగా నన్ను సవాల్ చేశాయి. ఏమిటిది? తాళి. ఎస్, ఐ నో దట్. ఎందుకు కట్టావు? సారథి గారు, గొడవనవసరం. జరిగిన దానికి నన్ను క్షమించండి. నేనేం చేయాలో చెప్పండి. నువ్వు దీన్ని పెళ్లి చేసుకోవాలి. పెళ్ళా? ఎస్, ఇప్పుడే, ఈ క్షణమే. మీ రిజిస్టర్ మ్యారేజ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. బయట కారు ఉంది, కారులో దండలున్నాయి. గంటలోగా మీరు దండలతో నాకు కనిపించాలి. దట్స్ ఆల్. బట్ బట్ ఇది ఎలా సాధ్యం? ఏ తప్పుడు పనులు చేస్తున్నప్పుడు ఈ ప్రాక్టికాలిటీ నీకు గుర్తుకు రాలేదా? అది కాదు సారథి గారు. మా ఆవిడ చావు బతుకుల్లో ఉంది. ఇప్పుడు ఎలా సాధ్యం? అయినా మీ అమ్మాయి మెళ్ళ నేను తాళి కట్టాను కదా. ఎస్కేపిజంతో నువ్వు కట్టిన బోడి ₹1 తాళి అర్థవంతమైన ఆడదాని జీవితాన్ని సార్థకం చేయలేదయ్యా. ఐ వాంట్ అఫీషియల్ మ్యారేజ్. దట్ మీన్స్ ఐ వాంట్ ఏ పబ్లిక్ గ్యారంటీ ఫర్ యువర్ ప్రైవేట్ అఫైర్. మైండ్ ఇట్. నాన్న, షట్ అప్. ప్లీజ్ ప్లీజ్ సారథి గారు, చావు బతుకుల్లో ఉన్న మా ఆవిడ మొహం చూసేనా? నో, నెవర్. నాకింకా పెళ్లి కావాల్సిన పిల్లలున్నారు. ఇప్పటికే కడుపు దాటిన మీ తప్పుడు వ్యవహారం గడప దాటిందంటే వాళ్ళ పెళ్లిలో గ్యారంటీ ఉండదు. నీ భార్య చావు బతుకుల సెంటిమెంట్ కోసం నా పిల్లల బ్రతుకులు నేను బలివ్వలేను. నేను గది బయట ఉంటాను. నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. 2 నిమిషాల్లో నువ్వు అనసూయ చేత్తో బయటకు వచ్చి రిజిస్టర్ ఆఫీస్కి కారెక్కావో సరే సరే, లేకపోతే నేను రోడ్డు ఎక్కుతాను నీ పరువు తీయడానికి. వేణు,
నానా కూడా చేస్తున్నాడని లోపలేసి తలిపేశాను. వాడే వస్తాడులే, నువ్వు లోపలి పద. ఋషి ఋషి లోపలమ్మా. కడుపులో కాలితే వాడే వస్తాడు, నువ్వు లోపలిగా. లోపల ఏమిటి నాన్న? అమ్మ పక్కలో ఆంటీ రాక్షస్ నన్ను పడుకోబెట్టావు, ఎందుకు పడుకోబెట్టావు? తమ్ముడు చెప్తాలే. నువ్వు నిజం, నీ ప్రశ్న నిజం రా ఋషి. నేను అబద్ధం. అందుకే నీ ప్రశ్న అంటే నాకు భయం రాకన్నా భయం. ఆ తర్వాత ఏం జరిగింది నాన్న? ప్రశ్నకు జవాబు తెలియని ప్రతి ఒక్కరూ చేసే తప్పే నేను చేశాను. మొండిగా మారుతున్నాడని ఋషిని మా నుండి దూరంగా బోర్డింగ్ స్కూల్లో జాయిన్ చేశాను. అక్కడ చదువు పూర్తి చేసుకొచ్చాక ఋషి ఎప్పుడూ మాతో ప్రసరంగా ప్రవర్తించలేదు. ఆ ప్రశ్న మరి వేయలేదు. కాలం గాయాన్ని మాన్పిందనుకున్నాను. గతాన్ని భూపాల్లో వదిలేసినట్టే ఆ ప్రశ్నని చంపేశాను. జవాబు లేకుండా, జవాబెవరు అడగకుండా. కానీ అంతా మరిచాడనుకున్న ఋషి లోపలే ఆ ప్రశ్న మరీ ఊడలు వేస్తోందని, ప్రవర్తనని పెడమార్గాలు పట్టిస్తోందని తెలుసుకోలేకపోయాను. ఎక్కడికి నాన్న బయలుదేరారు? ఎక్కడైనా జవాబు ముందు ప్రశ్న తలదించుకుంటుంది. నాలాంటి తండ్రుల విషయంలో ప్రశ్న ముందు జవాబు తలదించుకుంది. అంటే ఋషిని కలవడానికి, వాడి ముందు తలదించుకుని నిలబడటానికి. అన్నయ్య ఇప్పుడు ఎక్కడ ఉన్నాడనుకుంటున్నారు? పోలీస్ స్టేషన్లో. అన్నయ్య ఇప్పుడు అక్కడ లేడు నాన్న. మరి పిచ్చాసుపత్రి. మిమ్మల్ని గతంలోకి నెట్టిన ప్రశ్న అక్కడే అన్నయ్య నోటి గుండా విన్నాను. యు ఆర్ రాంగ్. పిచ్చాసుపత్రి అంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ పిచ్చి వాళ్ళని కాదు అర్థం. ఋషిది పిచ్చి కాదు. హీఈస్ నవ్ ఇన్ డీప్ డిప్రెషన్స్. పదండి చూద్దాం. పదండి. ఋషి, ఋషి, ఎలా ఉంది ఋషి? ఎవరు? నాన్నను బాబు. నాన్న దగ్గరకు, దూరం దూరం. నాకు తెలియదు అనుకున్నావా? నీ చేతిలో పావులున్నాయి. పావులా? నన్ను కరిపించి కాటేద్దామనుకుంటున్నావు కదూ? షార్పిట్ట. నీ నాన్న చేతుల్లో పావులున్నాయని నీకెలా తెలుసు ఋషి? నాకు తెలుసు. ఇవిగో నా తల నిండా పావులేగా. ప్లీజ్ ఋషి, నీ తల్లో పావులు ఎవరుంచారు? నీకు తెలీదా? మా నాన్న. అదిగో అదిగో నీ తల నిండా పావులేగా. పావులు ఎవరుంచారబ్బా? ఇట్రా ఇట్రా ఇట్రా.
మీ నాన్న లేడు, వాడే ఉంచాడు, నేను చూశాగా. నీ మీదొట్టు, దేవుడి మీదొట్టు. నువ్వు దేవుణ్ణి నమ్ముతావా ఋషి? దేవుడిని నమ్ముతా, దేవుడి డాడీని నమ్మను. దేవుడి డాడీ ఏం చేశాడు? చిపో, నీకేం తెలీదు. దేవుడు అమ్మను చంపేశాడు. నీకెలా తెలుసు ఋషి? నా అన్నలంతా అంతే, అమ్మలను చంపేస్తారు. మా నాన్న కూడా మా అమ్మను చంపేశాడు. చూడు ఋషి, నీకోసం ఆయన ఏం తీసుకొచ్చారు? ప్రసాదమా? గాడ్ ఎంగిల్ చేస్తే ప్రసాదం, డాగ్ ఎంగిల్ చేసిందని ఏమంటారు? నీకు తెలుసా? విషం విషం అంటారు. నీకు డాడీ లేరేమో పాపం, అందుకే తెలీదు. అవును, నీకు నాలాంటి పెద్ద అబ్బాయి నాడా? అమ్మో అమ్మో, అయితే ఇది విషయం. నాకొద్దు. నువ్వు డాడీవే. పో ఇక్కడి నుంచి, పొమ్మంటుంటే పో, ఇక్కడి నుంచి పొమ్మంటుంటే పో. డాడీస్ ఆర్ డాగ్స్, డాడీస్ ఆర్ డాగ్స్, డాగ్స్. డాక్టర్, ఏమిటిదంతా? పర్సనాలిటీ స్ప్లిట్. మానసిక ఒత్తిడి ఎక్కువైనప్పుడు డెల్యూషన్స్, భ్రాంతులకు గురి కావటం వెరీ కామన్. నథింగ్ టు వరీ. మీరు వెళ్ళండి. చూడండి వేణుగోపాలరావు గారు, పిల్లలు గాజు బొమ్మలు. జాగ్రత్తగా చూసుకుంటే అందులో మన ముఖం ఒకటిగానే కనపడుతుంది. జార విడుచుకుంటే వికృతంగా 1000 ముక్కలై తోస్తుంది. గుర్తుంచుకోండి. నీకు తెలుసా, డాడీస్ ఆర్ డాగ్స్. డాడీస్ ఆర్ డాగ్స్. డాడీస్ ఆర్ డాగ్స్. పితా లోగ్ కుత్తే హై. డాడీస్ ఆర్ డాగ్స్. కనిపించే బంధాలు కనపడని బాణాలు, మనిషిచే గాయాలు, మనసుకే మరణ